వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. లలితా సహస్రనామం ఎంతోమందికి పారాయణం చేయాలని ఉంటుందండి. కానీ ఎలా చదవాలో, ఏమన్నా తప్పులు చదివితే అమ్మవారికి కోపం వస్తుందేమో, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో, అమ్మవారి కోపానికి కారణం అవుతామేమో, అమ్మో అని భయపడుతూ ఉంటాం. అసలు ఆ భయాలే అవసరం లేదు, చక్కగా చదువుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు అని చెబుతూ ఉంటారు లలిత ఉపాసకురాలు అరుణా పేరియమ్మ గారు. నాకు అనిపించింది, మరి అమ్మ ద్వారానే నేను నేర్చుకుని మీ అందరికీ కూడా నేర్పించేలా చేస్తే బాగుంటుంది కదా అని. అందుకే ఈ కార్యక్రమం. నాతో పాటు ఉన్నారు లలితా పరివార్ సంస్థ వ్యవస్థాపకురాలు, లలిత అమ్మవారి ఉపాసకురాలు అరుణా పేరియమ్మ గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా సంతోషం అసలు ఈ సందర్భంలో మీరు ఇలా ఉండడం, మీతో మాట్లాడడమే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను తల్లి, చక్కగా ఉన్నాం. యాత్రలతో వాటితో బిజీగా ఉన్నారు తెలుసు. కొన్ని యాత్రలు జరుగుతున్నాయి, అయ్యవారు అమ్మవారు చేయిస్తున్నారు. చాలా సంతోషంగా భలే, అంటే ఆ దైవికంగా దైవంలోనే ఉండడం అనేది కూడా ఒక మహద్భాగ్యమే కదా. చాలా అదృష్టము. ఆ భావన ఉండడము, చెయ్యాలని మనం మనలో ఉన్న భావన ఆ పరమేశ్వరుడు గ్రహించి అలా యాత్రలు మనం నామస్మరణ చేసుకోగలుగుతున్నాము. చాలా సంతోషం. అమ్మ, ఇంట్రొడక్షన్లో అన్నాను నేను, లలితా పారాయణం చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఎలా చదవాలో, తప్పు చదివితే ఏమైనా అవుతుందేమో, చదివితే అనర్థాలు చూడాల్సి వస్తుందేమో, అసలు వీటన్నిటికన్నా అమ్మ కోపం వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటాం. కానీ మీ మాటల్లో నేను వినేది ఒక్కటే, అమ్మ ఎప్పుడూ ప్రేమగా ఉంటుంది, మీరు ఒక్కసారి చదవండి, ఆ తర్వాతే తెలుస్తాయి అన్నీ అని. అయితే ఎప్పుడూ నేర్చుకోవాలని మా అందరికీ ఉన్నా కుదరలేదు. ఎవరో చెప్పిన వాళ్ళ వింటూ మా అంతటా మేము చదవటం, అమ్మను కొలుచుకోవటం అనేది వేరు కదా. అందుకే మీ సమక్షంలో నేను లలిత అమ్మవారి పారాయణ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు నేర్పించిన విధంగా నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. మరి నాకు నేర్పిస్తారా? తప్పకుండా నాన్న. ఎంత అదృష్టము ఇలాగ మనం కూర్చుని నేను చెప్పడము, మీరు నేర్చుకోవడము. అది మన ఇక్కడ ఒకటి తెలుసుకోవాలమ్మా, ఈ లలితా సహస్రనామ పారాయణ చేయాలన్నా, లలిత అమ్మవారి గురించి తెలుసుకోవాలన్నా కూడా అర్హత ఉండాలంటారు. మనకి హయగ్రీవులు వారు అగస్త్యుల వారికి చెప్తారనమాట. మళ్ళీ అదొక పెద్ద టాపిక్. అర్హత ఉన్న వాళ్ళకే ఈ లలితా సహస్రం నేర్పాలి అని. తో అమ్మవారి దయ వల్ల ఈ రోజు మీరు అడుగుతున్నారు, అమ్మవారు మనకి ఆ ఆపర్చునిటీ ఇచ్చింది, అదృష్టము. తప్పకుండా నేర్చుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, లలితా పారాయణం ఏ విధంగా చేయాలో నేర్చుకుందామా? అమ్మా, ముందుగా ఎలా అసలు ప్రారంభించాలి? ఇగో నేను తెచ్చుకున్నాను, చాలా మంది ఇళ్లలో ఉంటుంది, రెడీగా ఉన్నాను నేనైతే. ఏం చేయాలి, ఎలా ప్రారంభించాలి ముందు పారాయణ చేసే ముందు? చూడండి అమ్మా, లలితా సహస్రనామ పారాయణ అంటే ముందు మనం విఘ్నేశ్వరుని, ప్రతిదానికి కూడా విఘ్నేశ్వరుని స్తుతిస్తాం కదా. ఒక విఘ్నేశ్వరుడి శ్లోకము ఏది మనకు వస్తే అది ఒక విఘ్నేశ్వరుడి శ్లోకం చదువుకుంటాము. దాని తర్వాత గురువుని, మనం ఆ గురువు, ఆది గురువైన మన దక్షిణామూర్తి అయిన అమ్మవారు కూడా గురుమూర్తి లలితా సహస్రంలో వస్తుంది. అమ్మవారిని, మన గురువుల్ని ఒక గురువు శ్లోకం చదువుకుంటాము. దాని తర్వాత లలితా సహస్రం మొదలు పెడతాము. తప్పకుండా ఇందులో ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ముందు ఆ ధ్యాన శ్లోకాలతో స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత నామములు కంటిన్యూ అవుతాయి. లలితా సహస్రం అంటే 1000 నామములు కదమ్మా అమ్మవారివి. 1000 నామములు కూడా మనకి నామములు శ్రీమాత నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్లో శ్రీ లలితాంబిక, మొదలు స్టార్టింగే అమ్మ అని వస్తుంది. శ్రీమాత అమ్మతోటే మొదలవుతుంది. మళ్ళీ ఆఖరిని కూడా లలితాంబిక, అక్కడ వస్తుంది అమ్మవారి పేరు లలితాంబిక. ఇవంతా కూడా ఇందులో ఒకటి తెలుసుకోవాలమ్మా, మనం లలితా సహస్రం చదువుతున్నాము అంటే అందులో మనం ఏం తెలుసుకుంటాం, పారాయణ చేస్తున్నాము అంటే అందులో తెలుసుకోవాల్సింది అమ్మవారి యొక్క నామ వైభవము, రూప వైభవము, తత్వ వైభవము, లీలా వైభవము, మంత్ర వైభవము, యోగ వైభవము. అమ్మవారి ఇన్ని రూపాల్లో ఈ లలితా శాస్త్రంలో ఉంది. ఎప్పుడైతే మనం ఈ పారాయణ చేస్తామో ఇదన్నీ కూడా మహామంత్రములు. ఈ మంత్రములు ఎప్పుడైతే మనం చదువుతామో, ఈ పారాయణ చేస్తే దాని యొక్క ఫలితము అద్భుతమైన ఫలితం అమ్మా. మనస్ఫూర్తిగా మనసుతోటి మనం చేస్తే, భక్తి శ్రద్ధ నమ్మకంతో చేస్తే, ఒక్కసారి కనీసం మీరు జీవితంలో ఒక్కసారైనా లలితా పారాయణ చెయ్యాలి అంటారు. ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైన మీకు ఫలితాలు కలుగుతాయి. అటువంటిది దాని వైబ్రేషన్స్
పాజిటివిటీ మీరు ఇక్కడ మీరు స్టూడియోలో చూస్తారు, మీరు అందరికీ కనిపిస్తుంది. అంత అద్భుతమైన లలితా సహస్రనామములు పారాయణ చేయటం వల్ల ఇన్ని లాభాలు ఇన్ని లాభములు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం కొంచెమే చెప్పుకున్నాం. తప్పకుండా అమ్మ. అయితే ముందుగా అమ్మ ఈ పుస్తకం అందరి దగ్గర ఉంటుంది, చాలా మంది దగ్గర. ఇక్కడ ముందుగా సహస్రనామ స్తోత్రం దగ్గర న్యాసం అని ఉంటుంది, అది ఖచ్చితంగా చదవాలా? అంటే పారాయణ చేసినప్పుడు న్యాసం అంటే ఏంటమ్మా, మనం ఏం చదువుతున్నాము, ఎవరి గురించి చదువుతున్నాము, ఇది ఎవరి ద్వారా వచ్చింది ఆ న్యాసంలో చెప్పబడింది. అంటే మనకు అవగాహన, మనం ఏం చదువుతున్నాము, లలితా సహస్రము ఎవరి ద్వారా వచ్చింది, వశిన్యా దేవతల ద్వారా. ఎవరి గురించి, లలితా మహా త్రిపుర సుందరి గురించి. దానివల్ల ఏం వస్తుంది, ఫల సిద్ధ్యర్థే, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థే, మన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తుంది జపే వినియోగ జపించినప్పుడు. ఇది ఆ న్యాసంలో ఉంటుంది. అది ఖచ్చితంగా చదవాలా? అది పారాయణ చేసినప్పుడు చదివితే మంచిదమ్మా. ఖచ్చితమని ఇంపార్టెంట్ కంపల్సరీ కాదు, కానీ చదివితే ముందు ఆ అమ్మను మనం తలుచుకుంటే తర్వాత మనకు అమ్మ ఏమి ఇవ్వాలో ఇస్తుంది. కానీ మనకు తెలియాలన్నమాట, మనం ఎందుకు చదువుతున్నామో తెలియాలి. అలాగే ధ్యానం అని ఉంటుంది, ధ్యాన శ్లోకాల్లో ఒక శ్లోకమైనా చదవాలి. 4 శ్లోకాలు ఉంటాయి, 4 4 చదివితే మంచిదే. అమ్మవారిని ధ్యాన శ్లోకం ఎందుకు చదువుతాము, మనం ఏ దేవతని మనం స్తుతించబోతున్నామో, ఏ దేవత యొక్క స్తోత్రం చేయబోతున్నామో ఆ దేవతని మనం ముందు ఆవాహన తెచ్చుకోవాలి. అంటే ఆ దేవత యొక్క రూపాన్ని, ధ్యాన శ్లోకం అంటే అమ్మని ధ్యానించడం, అమ్మ నువ్వు ఇలా ఉంటావు అని ఎప్పుడైతే మనం ఆ ధ్యానం చేస్తామో, ఆ రూపాన్ని మన దగ్గరికి తెచ్చుకున్నామో, మన కళ్ళల్లోకి, మన మనసులోకి, ఆ స్తోత్రం, అమ్మవారి స్తోత్రం చాలా బాగా జరుగుతుంది. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. పంచోపచార పూజ కదా అది 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 అంత అవసరం లేదమ్మా, మా ఉపాసకులు చేస్తాము, కానీ ఇది అక్కర్లేదు. మామూలుగా పారాయణం చేసుకునే వాళ్ళకైతే ఒక్క ధ్యాన శ్లోకం కూడా చదవచ్చు, 4 అక్కర్లేదు, ఒక్క ధ్యాన శ్లోకం కూడా చదువుకోవచ్చు. ప్రారంభిద్దామమ్మా. తప్పకుండానమ్మా, ప్రారంభిద్దామమ్మా. తప్పకుండానమ్మా. ముందు విఘ్నేశ్వరుడు శ్లోకం చదువుకుందాము. తప్పకుండా. శుక్లాంబరధరం విష్ణుం, శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం, శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్, ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే, సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా, గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్విష్ణుః, గురుర్దేవో, గురుర్దేవో మహేశ్వరః, మహేశ్వరః, గురుర్సాక్షాత్, గురుర్సాక్షాత్, పరబ్రహ్మ, పరబ్రహ్మ, తస్మై శ్రీ, తస్మై శ్రీ గురవే నమః, గురవే నమః. ఇప్పుడు మనం లలితా సహస్రం స్టార్ట్ చేద్దాం. ధ్యానం ధ్యానం సింధూరారుణ, సింధూరారుణ విగ్రహాం, విగ్రహాం త్రినయనాం, త్రినయనాం, మాణిక్య, మాణిక్య మౌళిస్ఫురత్, మౌళిస్ఫురత్, తారానాయక శేఖరాం, తారానాయక శేఖరాం, స్మితముఖీ, స్మితముఖీ, మాపీన వక్షోరుహాం, మాపీన వక్షోరుహాం, పాణిభ్యామళిపూర్ణ, పాణిభ్యామళిపూర్ణ, రత్నచషకం, రత్నచషకం, రక్తోత్పలం బిభ్రతీం, రక్తోత్పలం బిభ్రతీం, సౌమ్యాం, సౌమ్యాం, రత్నఘటస్థ, రత్నఘటస్, రక్తచరణాం, రత్నఘటస్థ, మళ్ళీ రత్నఘటస్థ, రత్నఘటస్థ, రక్తచరణాం, రక్తచరణాం, ధ్యాయేత్ పరామంబికాం, ధ్యాయేత్ పరామంబికాం. ఇక్కడ ఈ ధ్యాన శ్లోకంలో మనము అమ్మవారిని సింధూరారుణ అంటే ఎరుపు రంగులో ఉన్న ఒక విగ్రహ రూపంలో చూడండి. ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహం ఉంది, మనకి విగ్రహ రూపంలో ఎరుపు రంగులో. ఎరుపు రంగు దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. అమ్మవారు జ్ఞానమూర్తి. ఆ జ్ఞానమూర్తిని మనం విగ్రహ రూపంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నాము. ఎలా ఉన్నారట ఆవిడ? 3 కళ్ళతోటి, త్రినయనం, 3 కళ్ళతోటి ఉన్నారు. ఆ 3 కళ్ళు దేనికి సందేశము? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలాగే మాణిక్య మౌళి స్ఫురత్, అమ్మవారు ముకుటం పెట్టుకుంది. ఆ ముకుటం మీద చంద్రవంక, చంద్రుణ్ణి ధరించింది. అలాగా తారానాయక శేఖరుడు ఎవరు? చంద్రుడు. అమ్మవారు ధరించింది. స్మితముఖి, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. అమ్మవారు చిరునవ్వుతో ఉంటుంది. మనందరికీ కూడా
మెసేజ్ ఇస్తోంది. మనందరము కూడా చిరునవ్వుతో ఉంటే ఎలాంటి బాధలు కష్టాలను కూడా మనము దాటుకుంటూ వెళతాం. మన చిరునవ్వే మనని చాలా ఆనందంగా ఉంచుతుంది. అది ఇక్కడ నేర్చుకోవాలి. వక్షోరుహాం, ఆపీన వక్షోరుహాం అంటే అమ్మవారి యొక్క వక్షస్థలము అంత పెద్దదిగా ఉంది. ఎందుకంటే ఇంత సృష్టిని ఆవిడ నడపాలి కాబట్టి ఆవిడ వక్షస్థలము అంత సృష్టిని పెంచే శక్తి, మనందరినీ పెంచే శక్తి ఆవిడకు ఉంది కాబట్టి ఆవిడ యొక్క వక్షస్థలము అంత పెద్దగా ఉందని చెప్తున్నారు. పాణిభ్యామళి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతం. అమ్మవారు ఒక కలశాన్ని పట్టుకుంది చేతుల్లో. ఆ కలశానికి మణులతో నిండి ఉన్న కలశం పట్టుకుని మళ్ళీ పూర్ణత్వం అంటే కంప్లీట్. మనందరం ఇన్కంప్లీట్, కానీ అమ్మవారు మాత్రం కంప్లీట్ గా పూర్ణత్వం అన్నమాట. ఆవిడ పూర్ణత్వంతో ఉంటుంది. అలాంటి అమ్మవారిని సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణం. సౌమ్యము, అమ్మవారు ఎంత సౌమ్యమూర్తో. మనకు ఇక్కడ మెసేజ్ ఏంటి? మనందరినీ కూడా సౌమ్యంగా ఉండాలి, వినయంగా ఉండాలని చెప్తున్నారు. రత్న ఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం. అమ్మవారి యొక్క పాదములు ఎరుపు రంగులో ఉన్నాయి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎరుపు రంగు జ్ఞానానికి ప్రతీక. అమ్మవారు చక్కగా పారాయణ పెట్టుకున్న అలాంటి పాదముల్ని నేను నమస్కరిస్తున్నాను, వందన చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ మనం అమ్మవారికి ధ్యానం చేస్తూ అమ్మవారి పాదాలకు నమస్కరించుకుంటూ ఇప్పుడు మనం లలితా శాస్త్రము నామములు, మంత్ర రూపంలో ఉన్న నామముల్ని మొదలు పెడదాము. తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం లలితా శాస్త్ర నామాలు చదువుకుంటాం కదా, అందులోనూ 3 అక్షరాల నామాలు ఉంటాయి, 5 అక్షరాల నామాలు ఉంటాయి, పూర్తి 16 అక్షరాల నామం ఒక సింగల్ నామం ఉంటుంది. ఆ సింగల్ నామంలో చాలా మంది మధ్యలో లెటరు 8వ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని దీర్ఘం తీసి చదువుతారు. కొంచెం అంటే నెక్స్ట్ దాన్ని అందుకోవడానికి కొంచెం సాగదీస్తారు. ఎలా అంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ఇలా ఉంటుంది. కానీ అష్టమి చంద్ర విభ్రాజ అంటారు. అప్పుడు మళ్ళీ జా అని దీర్ఘం తీస్తారు, ఆగుతారు కూడాను. అది ఆగకూడదమ్మా. ఇది ఒకటే నామం. అది మధ్యలో దీర్ఘం తీయకూడదు, ఆగకూడదు. ఎప్పుడైతే దీర్ఘం తీసి ఆగుతామో మీనింగ్ చేంజ్ అయిపోతుంది. అలాంటివి లలితా శాస్త్రంలో కొన్ని ఇంపార్టెంట్ నామాలు ఉన్నాయి. ఆ నామాలకి మనం కొనుక్కో దీర్ఘాలు పెట్టి అది మధ్యలో ఆగామనుకోండి, దాని మీనింగే చేంజ్ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ మనకి 18వ శ్లోకం చూడండి, 2వ లైను. 18వ శ్లోకంలో 2nd లైన్, గోడ గుల్ఫ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. దీన్ని చాలా మంది కూర్మ పృష్ఠ అని చదువుతారు. అది చాలా తప్పమ్మా. కూర్మ పృష్ఠ అని ఆగి దీర్ఘం తీశారంటే ఇక్కడ అర్థం ఏమిటి వస్తుందంటే, అమ్మవారి యొక్క పృష్ఠ భాగము అంటే వెనక భాగము, వెనక భాగము ఎత్తుగా వంకరగా ఉంది అని వస్తుంది. విడతీసి ఆగితే దాన్ని దీర్ఘం తీస్తే, అదే కనుక కలిపి చదివితే కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అంటే మనకి అమ్మవారి యొక్క పాదం ఉంటుంది కదా, ఈ పాదము మనకి కూడా అందరికీ ఇలా మనం ఎక్కడైతే మనం పారాయణ పెట్టుకుని ఒక చుక్క పెట్టుకుంటామో ఆ పోర్షన్ దగ్గర ఎత్తుగా ఉంటుంది. అది అమ్మవారి పాదము ఎవరిలా ఎత్తుగా ఉందిట? టోటైజ్, మన తాబేలు పై పోర్షను ఎత్తుగా ఉంటుంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందమ్మా ఇది. తాబేలు ఎన్ని ఆపదలు వచ్చినా కూడా తట్టుకునే స్థితి ఈ పై పోర్షన్ లో ఉంది. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది. తన పూర్తి శరీరాన్ని అంత లోపలికి తీసేసుకుని దీని ద్వారా ప్రొటెక్ట్ అవుతుంది. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అమ్మవారి యొక్క పాదము. అంత స్ట్రాంగ్ గా గట్టిగా మనందరినీ నడపాలి కాబట్టి అమ్మవారి యొక్క పాదము అంత స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం వస్తుంది. కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రపదాన్విత అనాలి. ఎక్కడైతే మీరు కూర్మ పృష్ఠ అంటే అమ్మ నీ పుష్ఠ భాగము వెనకాల భాగము ఎత్తుగా ఉంది, అది నిందిస్తున్నాం అమ్మని. మన అమ్మవారిని లలితా సహస్రనామాలతో స్తుతిస్తున్నాము, కానీ ఎప్పుడైతే తప్పు చదివామో అమ్మవారిని నిందిస్తున్నాము. అమ్మవారి నింద జరుగుతోంది. ఇలాంటివి చాలా నామాలు ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా నేర్చుకుని చదవాలి. గురుముఖంగా నేర్చుకుని చదివితే మనకి తప్పులు రావు. అదనమాట అమ్మ. ఇదొకటి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి, పాటించాలి. శ్రీమాత
శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాం కుశోజ్వల క్రోధాకారాం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చద నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరధనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర కర్పూర వీటి కామోద సమాకర్షత్ దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్చపి నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తని కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపనస్తని నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమా లక్ష్య రోమలతా ధారతా సమున్నేయ మధ్యమా స్తన భారదళన్మధ్య పట్టబంధవళిత్రయ స్థన భారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్న కింకిణికారమ్య రశనాదామ భూషిత రత్న కింకిణికారమ్య రసనాదామ భూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంఘిక ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంఘిగా గూఢగుల్ఫా
గూఢగుల్ఫ కూర్మపృష్టజయిష్ణు ప్రపదాన్విత కూర్మపృష్టజయిష్ణు ప్రపదాన్విత నఖదీధితి సంచన్న నమజ్జనతమో గుణ నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ శింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మరాళీ మందగమన మహాలావణ్య సేవధిః మహాలావణ్య సేవదిః సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివకామేశ్వరాంకస్థ శివ శివ స్వాధీనవల్లభ స్వాధీనవల్లభ సుమేరు శృంగ మధ్యస్థ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామాక్షి కామదాయిని కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత భండాసురవదోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగుళిన ఖోత్పన్న నారాయణ దశాకృతి కరాంగుళిన ఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యతో భాగధారిణి శక్తి కూటైక తాపన్న కట్యథో భాగధారిణి మూల మంత్రాత్మిక
మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర మూలకూటత్రయ కళేబర కుళామృతైక రసిక కుళామృతైక రసిక కుల సంకేత పాలిని కుల సంకేత పాలిని కులాంగన కులాంగన కులాంతస్థ కులాంతస్థ కౌళిని కౌళిని కులయోగిని కులయోగిని అకుల అకుల సమయాంతస్థ సమయాంతస్థ సమయాచార తత్పర సమయాచార తత్పర మూలాధారైక నిలయ మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని రుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి సుధా సారాభివర్షిణి తటిల్లతా సమరుచి తటిల్లతా సమరుచిః షట్చక్రోపరి సంస్థిత షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి మహాశక్తిః కుండలిని కుండలిని బిసతంతుతనీయసి విసతంతుతనీయసి భవాని భవాని భావనాగమ్య భావనాగమ్య భవారణ్య కుఠారిక భవారణ్యకుఠారిక భద్రప్రియా భద్రప్రియా భద్రమూర్తిర్ భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియ భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి గమ్య భక్తి వశ్య భక్తి వశ్య భయాపహ భయాపహ శాంభవి శాంభవి శారదారాధ్య శారదారాధ్య శర్వాణి శర్వాణి శర్మదాయిని శర్మదాయిని శాంకరి శాంకరి శ్రీకరి శ్రీకరి సాధ్వి సాధ్వి శరచ్చంద్ర నిభానన శరచ్చంద్ర నిభానన శాతోదరి శాతోదరి శాంతిమతి శాంతిమతి నిరాధార నిరాధార నిరంజన నిరంజన నిర్లేప నిర్లేప నిర్మల నిర్మల నిత్య నిత్య నిరాకార నిరాకార నిరాకుల నిరాకుల నిర్గుణ నిర్గుణ నిష్కళ నిష్కళ శాంత శాంత నిష్కామ నిష్కామ నిరుపప్లవ నిరుపప్లవ నిత్యముక్త నిత్యముక్త నిర్వికార నిర్వికార నిష్ప్రపంచ నిష్ప్రపంచ నిరాశ్రయ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరవద్య నిరంతర నిరంతర నిష్కారణ నిష్కారణ నిష్కళంక నిష్కళంక నిరుపాధిర్ నిరుపాధిర్ నిరీశ్వర నిరీశ్వర నీరాగ నీరాగ రాగమథని రాగమథని నిర్మద నిర్మద మదనాశిని మదనాశిని నిశ్చింత నిశ్చింత నిరహంకార నిరహంకార నిర్మోహ నిర్మోహ మోహనాశిని మోహనాశిని నిర్మమ నిర్మమ మమతాహంత్రి మమతాహంత్రి నిష్పాప నిష్పాప పాపనాశిని పాపనాశిని నిష్క్రోధ నిష్క్రోధ క్రోధ శమని క్రోధ శమని నిర్లోభ నిర్లోభ లోభనాశిని లోభనాశిని నిస్సంశయ నిస్సంశయ సంశయగ్ని సంశయగ్ని నిర్భవ నిర్భవ భవనాశిని భవనాశిని నిర్వికల్ప నిర్వికల్ప నిరాబాధ నిరాబాధ నిర్భేద నిర్భేద భేదనాశిని భేదనాశిని నిర్నాశ నిర్నాశ మృత్యుమథని మృత్యుమథని నిష్క్రియ నిష్క్రియ నిష్పరిగ్రహ నిష్పరిగ్రహ నిస్తుల నిస్తుల నీలచికుర నీలచికుర నిరపాయ నిరపాయ నిరత్యయ నిరత్యయ దుర్లభ దుర్లభ దుర్గమ దుర్గమ దుర్గ దుర్గా దుఃఖహంత్రి దుఃఖహంత్రి సుఖప్రద సుఖప్రద దుష్టదూర దుష్టదూర దురాచార శమని దురాచార శమని దుష్టదూర దుష్టదూర దురాచార శమని దురాచార శమని దోషవర్జిత దోషవర్జిత సర్వజ్ఞ సర్వజ్ఞ సాంద్ర కరుణ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సమానాధిక వర్జిత సర్వశక్తిమయి సర్వశక్తిమయి సర్వమంగళ సర్వమంగళ సద్గతిప్రద సద్గతిప్రద సర్వేశ్వరి సర్వేశ్వరి సర్వమయి సర్వమయి సర్వమన
మంత్రస్వరూపిణి సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప సర్వతంత్రరూప మనోన్మణి మనోన్మణి మాహేశ్వరి మాహేశ్వరి మహాదేవి మహాదేవి మహాలక్ష్మి మహాలక్ష్మి మృడప్రియ మృడప్రియ మహారూప మహారూప మహాపూజ్య మహాపూజ్య మహాపాతకనాశిని మహాపాతకనాశిని మహామాయ మహామాయ మహాసత్వ మహాసత్వ మహాశక్తి మహాశక్తి మహారతి మహారతి మహాభోగ మహాభోగ మహైశ్వర్య మహైశ్వర్య మహావీర్య మహావీర్య మహాబల మహాబల మహాబుద్ధి మహాబుద్ధి మహాసిద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహాతంత్ర మహామంత్ర మహామంత్ర మహాయంత్ర మహాయంత్ర మహాసన మహాసన మహాయాగక్రమారాధ్య మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మను విద్య మను విద్య చంద్ర విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చంద్రమండల మధ్యగా చారు రూప చారు రూప చారుహాస చారుహాస చారు చంద్ర కళాధర చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చరాచర జగన్నాథ చక్రరాజనికేతన చక్రరాజనికేతన పార్వతి పార్వతి పద్మనయన పద్మనయన పద్మరాగ సమప్రభ పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ చిన్మయీ పరమానంద పరమానంద విజ్ఞాన ఘనరూపిణి విజ్ఞాన ఘనరూపిణి ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప విశ్వరూప జాగరిణి జాగరిణి స్వపంతి స్వపంతి తైజసాత్మిక తైజసాత్మిక సుప్త సుప్త ప్రాజ్ఞాత్మిక ప్రాజ్ఞాత్మిక తుర్య తుర్య సర్వావస్థా వివర్జిత సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి సృష్టికర్త్రి బ్రహ్మరూప బ్రహ్మరూప గోప్త్రి గోప్త్రి గోవిందరూపిణి గోవిందరూపిణి సంహారిణి సంహారిణి రుద్రరూప రుద్రరూప తిరోధానకరీశ్వరి తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థ భైరవి భైరవి భగమాలిని భగమాలిని పద్మాసన పద్మాసన భగవతి భగవతి పద్మనాభ సహోదరి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రాక్షి సహస్రపాత్ సహస్రపాత్ ఆ బ్రహ్మ కీట జనని ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ నిజాజ్ఞారూప నిగమ పుణ్యా పుణ్య ఫలప్రద పుణ్య పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుటమౌక్తిక సకలాగమ సందోహ శుక్తి సంపుటమౌక్తిక పురుషార్థప్రదా పురుషార్థప్రద పూర్ణ పూర్ణ భోగిని భోగిని భువనేశ్వరి భువనేశ్వరి అంబిక అంబిక అనాది నిధన అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణి నారాయణి నాదరూప నాదరూప నామరూప వివర్జిత నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీంకారి హ్రీమతి హ్రీమతి హృద్య హృద్య హేయోపా
హేయోపాదేయవర్జిత హేయోపాదేయవర్జిత రాజరాజార్చిత రాజరాజార్చిత రాజ్ఞి రాజ్ఞి రమ్య రమ్య రాజీవలోచన రాజీవలోచన రంజని రంజని రమణి రమణి రస్య రస్య రణత్కింకిణి మేఖల రణత్కింకిని మేఖల రమ రమ రాకేందు వదన రాకేందు వదన ప్రతిరూప ప్రతిరూప ప్రతిప్రియ ప్రతిప్రియ రక్షాకరి రక్షాకరి రాక్షసగ్ని రాక్షసగ్ని రామ రామ రమణలంపట రమణలంపట కామ్య కామ్య కామకళారూప కామకళారూప కదంబ కుసుమ ప్రియ కదంబ కుసుమ ప్రియ కళ్యాణి కళ్యాణి జగతీకంద జగతీకంద కరుణారస సాగర కరుణారససాగర కళావతి కళావతి కళాలాప కళాలాప కాంత కాంత కాదంబరి ప్రియ కాదంబరి ప్రియ వరద వరద వామనయన వామనయన వారుణి మద విహ్వల వారుణి మద విహ్వల విశ్వాధిక విశ్వాధిక వేద వేద్య వేద వేద్య వింధ్యాచల నివాసిని వింధ్యాచల నివాసిని విధాత్రి విధాత్రి వేద జనని వేద జనని విష్ణుమాయ విష్ణుమాయ విలాసిని విలాసిని క్షేత్ర స్వరూప క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రేసి క్షేత్రజ్ఞ పాలిని క్షేత్రజ్ఞ పాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాల సమర్చిత విజయ విజయ విమల విమల వంద్య వంద్య వందారు జనవత్సల వందారు జనవత్సల వాగ్వాదిని వాగ్వాదిని వామకేశి వామకేశి వహ్ని మండల వాసిని వహ్ని మండలవాసిని భక్తి మత్కల్పలతిక భక్తి మత్కల్పలతిక పశుపాశ విమోచని పశుపాశ విమోచని సంవృతాశేష పాషండ సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తరుణి తాపసారాధ్య తాపసారాధ్య తను మధ్య తనుమధ్య తమోపహ తమోపహ చితిః చితిః తత్పద లక్ష్యార్థ తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి చిదేక రసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి పరా పరా ప్రత్యక్షితి రూప ప్రత్యక్షితి రూప పశ్యంతి పశ్యంతి పరదేవత పరదేవత మధ్యమ వైఖరి రూప మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక భక్త మానస హంసిక కామేశ్వర ప్రాణనాడి కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కృతజ్ఞ కామపూజిత కామపూజిత శృంగారరస సంపూర్ణ శృంగారరస సంపూర్ణ జయ జయ జాలంధర స్థిత జాలంధర స్థిత ఓఢ్యాణ పీఠ నిలయ ఓఢ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని బిందు మండలవాసిని రహో యాగ క్రమారాధ్య రహో యాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత రహస్తర్పణ తర్పిత సద్య ప్రసాదిని సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి విశ్వసాక్షిణి సాక్షివర్జిత సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షడంగ దేవతాయుక్త షడ్గుణ్య పరిపూరిత షాడ్గుణ్య పరిపూరిత నిత్య క్లిన్న నిత్య క్లిన్న నిరుపమ నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశిఖారూప నిత్య షోడశిఖారూప శ్రీకంఠార్థ శరీరిణి శ్రీకంఠార్ధ శరీరిణి ప్రభావతి ప్రభావతి ప్రభారూప ప్రభారూప ప్రసిద్ధ ప్రసిద్ధ పరమేశ్వరి పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వ్యాపిని వివిధాకార వివిధాకార విద్యా విద్య స్వరూపిణి విద్యా విద్య స్వరూపిణి మహాకామేశ నయన మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది కుముదాహ్లాద కౌముది భక్త
భక్తహార్దతమో భేద భాను సంతతి భక్తహార్దతమో భేద భాను సంతతి శివదూతి శివదూతి శివారాధ్య శివారాధ్య శివమూర్తి శివమూర్తి శివంకరి శివంకరి శివప్రియా శివప్రియా శివపర శివపరా శిష్టేష్ట శిష్టేష్ట శిష్టపూజిత ఇష్టపూజిత అప్రమేయ అప్రమేయ స్వప్రకాశ స్వప్రకాశ మనోవాచామగోచర మనోవాచామగోచర చిచ్చక్తి చిచ్చక్తి చేతనారూప చేతనారూప జడశక్తి జడశక్తి జడాత్మిక జడాత్మిక గాయత్రీ గాయత్రి వ్యాహృతి వ్యాహృతి సంధ్యా సంధ్య ద్విజ బృంద నిషేవిత ద్విజ బృంద నిషేవిత తత్వాసన తత్వాసన తత్వమయీ తత్వమయీ పంచకోశాంతర స్థిత పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిస్సీమ మహిమ నిత్య యౌవన నిత్య యవ్వన మదశాలిని మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ చాంపేయ కుసుమ ప్రియ కుశల కుశల కోమలాకార కోమలాకార కురుకుళ్ళ కురుకుళ్ళ కులేశ్వరి కులేశ్వరి కులకుండాలయ కుళకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత కౌళ మార్గ తత్పర సేవిత కుమారగణనాథాంబ కుమారగణనాథాంబ తుష్టి తుష్టి పుష్టి పుష్టి మతి మతి ధృతి ధృతి శాంతి శాంతి స్వస్తిమతి స్వస్తిమతి కాంతి కాంతి నందిని నందిని విఘ్ననాశిని విఘ్ననాశిని తేజోవతి తేజోవతి త్రినయన త్రినయన లోలాక్షి లోలాక్షి కామరూపిణి కామరూపిణి మాలిని మాలిని హంసిని హంసిని మాత మాత మలయాచలవాసిని మలయాచలవాసిని సుముఖి సుముఖి నళిని నళిని శుభ్రూ శుభ్రు శోభన శోభన సురనాయిక సురనాయిక కాలకంఠి కాలకంఠి కాంతిమతి కాంతిమతి శోభిని శోభిని సూక్ష్మరూపిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వజ్రేశ్వరి వామదేవి వామదేవి వయోవస్థా వివర్జిత వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధ విద్య సిద్ధమాత సిద్ధమాత యశస్విని యశస్విని విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ రక్తవర్ణ త్రిలోచన త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత వదనైక సమన్విత పాయసాన్న ప్రియ పాయసాన్న ప్రియ త్వక్స్థ త్వక్స్థ పశులోక భయంకరి పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి డాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ అనాహతాబ్జ నిలయ శ్యామాభ శ్యామాభ వదనద్వయ వదనద్వయ దంష్ట్రోజ్వల దంష్ట్రోజ్వల అక్షమాలాధిధర అక్షమాలాదిధర రుధిర సంస్థిత రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్త్యోఘవృత కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియ స్నిగ్ధౌధన ప్రియ మహావీరేంద్ర వరద మహావీరేంద్ర వరద రాకిణ్యంబ స్వరూపిణి రాకిణ్యంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయ మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత వజ్రాధికాయుధోపేత డామర్యాదిభిరావృత డామర్యాదిభిరావృత రక్తవర్ణ రక్తవర్ణ మాంసనిష్ట మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి లాకిన్యంబా స్వరూపిణి స్వాధిష్టానాంబు జగత స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ పీతవర్ణ అతిగర్విత అతిగర్విత మేధోనిష్ట మేధోనిష్ట మధుప్రీత మధుప్రీత బందిన్యాది సమన్విత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ మూలాధారాంబుజారూఢ పంచవక్త
పంచవక్త్రాస్తి సంస్థిత పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ శుక్లవర్ణ షడానన షడానన మజ్జా సంస్థ మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాణ్యైక రసిక హరిద్రాణ్యైక రసిక హాకినీ రూపధారిణి హాకి నీరూపధారిణి సహస్రదళ పద్మస్థ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వవర్ణోపశోభిత సర్వాయుధర సర్వాయుధర శుక్ల సంస్థిత శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వతోముఖి సర్వోదన ప్రీత చిత్త సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి యాకిన్యంబా స్వరూపిణి స్వాహ స్వాహ స్వధ స్వధా మతి మతి మేధ మేధ శృతి శృతి స్మృతి స్మృతి రనుత్తమ రనుత్తమ పుణ్యకీర్తి పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత పులోమజార్చిత బంధమోచని బంధమోచని బంధురాలక బంధురాలక విమర్శ రూపిణి విమర్శ రూపిణి విద్యా విద్యా వియదాది జగత్ప్రసూ వియదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వవ్యాధి ప్రశమణి సర్వమృత్యు నివారిణి సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అగ్రగణ్య అచింత్య రూప అచింత్య రూప కలికల్మషనాశిని కలికల్మషనాశిని కాత్యాయిని కాత్యాయని కాలహంత్రి కాలహంత్రి కమలాక్ష నిషేవిత కమలాక్ష నిషేవిత తాంబూల పూరిత ముఖి తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మృగాక్షి మోహిని మోహిని ముఖ్య ముఖ్య మృడాని మృడాని మిత్రరూపిణి మిత్రరూపిణి నిత్యతృప్త నిత్యతృప్త భక్తనిధి భక్తనిధి నియంత్రి నియంత్రి నిఖిలేశ్వరి నిఖిలేశ్వరి మైత్ర్యాదివాసనాలభ్య మైత్ర్యాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరాశక్తి పరానిష్ట పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీపానాలసా మాధ్వీపానాలస మత్త మత్త మాతృకా వర్ణరూపిణి మాతృకా వర్ణరూపిణి మహాకైలాస నిలయ మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత మృణాల మృదుదోర్లత మహనీయ మహనీయ దయామూర్తి దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్య ఆత్మవిద్య మహావిద్య మహావిద్య శ్రీవిద్య శ్రీవిద్య కామసేవిత కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్య శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట త్రికూట కామకోటిక కామకోటిక కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత శిరస్థిత శిరస్థిత చంద్రనిభ చంద్రనిభ ఫాల ఫాల స్తేంద్రధను ప్రభ తేంద్రధను ప్రభ హృదయస్థ హృదయస్థ రవిప్రఖ్య రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక త్రికోణాంతర దీపిక దాక్షాయణి దాక్షాయణి దైత్యహంత్రి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని దక్ష యజ్ఞ వినాశిని దరాందోళిత దీర్ఘాక్షి దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తి గురుమూర్తి గుణనిధి గుణనిధి గోమాత గోమాత గుహజన్మభూ గుహజన్మభూ దేవేశి దేవేశి దండనీతిస్థ దండనీతిస్థ దహరాకాశరూపిణి దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత కళాత్మిక కళాత్మిక కళానాథ కళానాథ కావ్యాలాప వినోదిని కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అనేక కోటి బ్రహ్మాండ జనని
అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ దివ్య విగ్రహ క్లీంకారి క్లీంకారి కేవల కేవల గుహ్య గుహ్య కైవల్య పదదాయిని కైవల్య పదదాయిని త్రిపుర త్రిపుర త్రిజగద్వంద్య త్రిగజద్వంద్య త్రిమూర్తి త్రిమూర్తి త్రిదశేశ్వరి త్రిదశేశ్వరి త్ర్యక్షరి త్రక్షరి దివ్య గంధాఢ్య దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత సింధూర తిలకాంచిత ఉమా ఉమా శైలేంద్ర తనయ శైలేంద్ర తనయ గౌరీ గౌరీ గంధర్వ సేవిత గంధర్వ సేవిత విశ్వగర్భ విశ్వగర్భ స్వర్ణగర్భ వర్ణగర్భ వరద వరద వాగదీశ్వరి వాగధీశ్వరి ధ్యానగమ్య జ్ఞానగమ్య పరిచ్ఛేద్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞానద జ్ఞాన విగ్రహ జ్ఞాన విగ్రహ సర్వ వేదాంత సంవేద్య సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్య అదృశ్య దృశ్యరహిత దృశ్యరహిత విజ్ఞాత్రి విజ్ఞాత్రి వేద్యవర్జిత వేద్యవర్జిత యోగిని యోగిని యోగద యోగద యోగ్య యోగ్య యోగానంద యోగానంద యుగంధర యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఇచ్ఛాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సర్వాధార సుప్రతిష్ట ప్రతిష్ట సదసద్రూపధారిణి సదసద్రూపధారిణి అష్టమూర్తి అష్టమూర్తి అజాజైత్రి అజాజైత్రి లోకయాత్రా విధాయిని లోకయాత్రా విధాయిని ఏకాకిని ఏకాకిని భూమరూప భూమరూప నిర్ద్వైత నిర్ద్వైత ద్వైతవర్జిత ద్వైతవర్జిత అన్నద అన్నద వసుధ వసుధ వృద్ధ వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రాహ్మి బ్రహ్మానంద బ్రహ్మానంద బలిప్రియ బలిప్రియ భాషారూప భాషారూప బృహత్సేన బృహత్సేన భావ వివర్జిత భావ వివర్జిత సుఖారాధ్య సుఖారాధ్య శుభకరి శుభకరి శోభనా సులభాగతి శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజ్యవల్లభ రాజత్కృప రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రితా రాజపీఠ నివేశిత నిజాశ్రితాః రాజ్యలక్ష్మీ రాజ్యలక్ష్మీః కోశనాథ కోశనాథ చతురంగబలేశ్వరి చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సామ్రాజ్యదాయిని సత్యసంధ సత్యసంధ సాగరమేఖల సాగరమేఖల దీక్షిత దీక్షిత దైత్యశమని దైత్యశమని సర్వలోకవశంకరి సర్వలోకవశంకరి సర్వార్ధదాత్రి సర్వార్ధదాత్రి సావిత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి సచ్చిదానందరూపిణి కులోత్తీర్ణ కులోత్తీర్ణ భగారాధ్య భగారాధ్య మాయా మాయా మధుమతి మధుమతి మహి మహి గణాంబ గణాంబ గుహ్యకారాధ్య గుహ్యకారాధ్య కోమలాంగి కోమలాంగి గురుప్రియ గురుప్రియ స్వతంత్ర స్వతంత్ర సర్వతంత్రేషి సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని శివజ్ఞాన ప్రదాయిని చిత్కళానంద కలిక చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రేమ రూప ప్రియంకరి ప్రియంకరి సర్వోపాధి వినిర్ముక్త సర్వోపాధి వినిర్ముక్త సదాశివపతివ్రత సదాశివపతివ్రత సంప్రదాయేశ్వరి సంప్రదాయేశ్వరి సాధ్వి సాధ్వి గురుమండల రూపిణి గురుమండల రూపిణి కులోత్తీర్ణ కులోత్తీర్ణ భగారాధ్య భగారాధ్య మాయా మాయా మధుమతి మధుమతి మహి
మహీ గణాంబ గణాంబ గుహ్యకారాధ్య గుహ్యకారాధ్య కోమలాంగి కోమలాంగి గురుప్రియ గురుప్రియ స్వతంత్ర స్వతంత్ర సర్వతంత్రేషి సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని శివజ్ఞాన ప్రదాయిని చిత్కళానంద కలిక చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రేమ రూప ప్రియంకరి ప్రియంకరి నామ పారాయణ ప్రీత నామ పారాయణ ప్రీత నంది విద్య నంది విద్య నటేశ్వరి నటేశ్వరి మిథ్యా జగదధిష్టాన మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిదా ముక్తి రూపిణి ముక్తి రూపిణి లాస్య ప్రియ లాస్య ప్రియ లయకరి లయకరి లజ్జ లజ్జ రంభాది వందిత రంభాది వందిత భవదావ సుధా వృష్టి భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానల పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల దౌర్భాగ్యతూల వాతూల జరాద్వాంతర విప్రభ జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనా ఘన భక్త చిత్త కేకి ఘనా ఘన రోగ పర్వత దంభోళి రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక మృత్యుదారు కుఠారిక మహేశ్వరి మహేశ్వరి మహాకాళి మహాకాళి మహాగ్రాస మహాగ్రాస మహాశన మహాసన అపర్ణ అపర్ణ చండిక చండిక చండముండాసుర నిషూదిని చండముండాసుర నిషూదిని క్షరాక్షరాత్మిక క్షరాక్షరాత్మిక సర్వలోకేశి సర్వలోకేసి విశ్వధారిణి విశ్వధారిణి త్రివర్గదాత్రి త్రివర్గదాత్రి సుభగ సుభగ త్రయంబక త్రయంబక త్రిగుణాత్మిక త్రిగుణాత్మిక స్వర్గాపవర్గద స్వర్గాపవర్గద శుద్ధ శుద్ధ జపా పుష్ప నిభాకృతి జపా పుష్ప నిభాకృతి ఓజోవతి ఓజోవతి ద్యుతిధర ద్యుతిధర యజ్ఞరూప యజ్ఞరూప ప్రియవ్రత ప్రియవ్రత దురారాధ్య దురారాధ్య దురాదర్శ దురాదర్శ పాటలీ కుసుమ ప్రియ పాటలీ కుసుమ ప్రియ మహతి మహతి మేరు నిలయ మేరు నిలయ మందార కుసుమ ప్రియ మందార కుసుమ ప్రియ వీరారాధ్య వీరారాధ్య విరాడ్ రూప విరాడ్ రూప విరజ విరజ విశ్వతోముఖి విశ్వతోముఖి ప్రత్యగ్రూప ప్రత్యగ్రూప పరాకాశ పరాకాశ ప్రాణద ప్రాణద ప్రాణరూపిణి ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవారాధ్య మంత్రిణీన్యస్తరాధ్యధూ మంత్రిణీన్యస్తరాజ్యధూ త్రిపురేషి త్రిపురేసి జయత్సేన జయత్సేన నిస్త్రైగుణ్య నిస్త్రైగుణ్య పరాపర పరాపర సత్యజ్ఞానానందరూప సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ సామరస్య పరాయణ కపర్తిని కపర్ధిని కళామాల కళామాల కామధు కామధు కామరూపిణి కామరూపిణి కళానిధి కళానిధి కావ్యకళ కావ్యకళ రసజ్ఞ రసజ్ఞ రససేవధి రససేవధి పుష్ట పుష్ట పురాతన పురాతన పూజ్య పూజ్య పుష్కర పుష్కర పుష్కరేక్షణ పుష్కరేక్షణ పరంజ్యోతి పరం జ్యోతి పరంధామ పరంధామ పరమాణు పరమాణు పరాత్పర పరాత్పర పాశహస్త పాశహస్త పాశహంత్రి పాశహంత్రి పరమంత్ర విభేదిని పరమంత్ర విభేదిని మూర్త మూర్త అమూర్త అమూర్త అనిత్య తృప్త అనిత్య తృప్త ముని మానసహంసిక ముని మానసహంసిక సత్యవ్రత సత్యవ్రత సత్యరూప సత్యరూప సర్వాంతర్యామిని సర్వాంతర్యామిని సతి సతి బ్రహ్మాణి బ్రహ్మాని బ్రహ్మజనని బ్రహ్మజనని బహురూప బహురూప బుధార్చిత బుధార్చిత ప్రసవిత్రి ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రతిష్ట ప్రకటాకృతి ప్రకటాకృతి ప్రాణేశ్వరి
ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి పంచాశత్పీఠరూపిణి విశృంఖల విశృంఖల వివిక్తస్థ వివిక్తస్థ వీరమాత వీరమాత వియత్ప్రసూ వియత్ప్రసూః ముకుంద ముకుంద ముక్తి నిలయ ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భావజ్ఞ భవరోగగ్ని భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని భవచక్ర ప్రవర్తిని ఛందస్సార ఛందస్సార శాస్త్రసార శాస్త్రసార మంత్రసార మంత్రసార తలోదరి తలోదరి ఉదార కీర్తి ఉదార కీర్తి రుద్దామ వైభవ రుద్దామ వైభవ వర్ణరూపిణి వర్ణరూపిణి జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘుష్ట సర్వోపనిషదుద్ఘుష్ట శాంతతీత కళాత్మిక శాంత్యతీత కళాత్మిక గంభీర గంభీర గగనాంతస్థ గగనాంతస్థ గర్విత గర్విత గానలోలుప గానలోలుప కల్పనారహిత కల్పనారహిత కాష్ట కాష్ట కాంత కాంత కాంతార్థ విగ్రహ కాంతార్ధ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కామకేళితరంగిత కనత్ కనక తాటంక కణత్ కనక తాటంక లీలా విగ్రహధారిణి లీలా విగ్రహధారిణి అజ అజ క్షయ వినిర్ముక్త క్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రయీ త్రివర్గ నిలయ త్రివర్గ నిలయ త్రిస్థ త్రిస్థ త్రిపురమాలిని త్రిపురమాలిని నిరామయ నిరామయ నిరాలంబ నిరాలంబ స్వాత్మా రామ స్వాత్మా రామ సుధాశ్రుతి సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి యజమాన స్వరూపిణి ధర్మాధార ధర్మాధార ధనాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రప్రియ విప్రరూప విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విశ్వగ్రాస విద్రుమాభ విద్రుమాభ వైష్ణవి వైష్ణవి విష్ణురూపిణి విష్ణురూపిణి అయోనిర్ అయోనిర్ యోని నిలయ యోని నిలయ కూటస్థ కూటస్థ కులరూపిణి కులరూపిణి వీరగోష్ఠీ ప్రియ వీరగోష్ఠీ ప్రియ వీర వీర నైష్కర్మ్య నైష్కర్మ్య నాదరూపిణి నాదరూపిణి విజ్ఞాన కలన విజ్ఞాన కలన కల్య కల్య విదగ్ధ విదగ్ధ బైందవాసన బైందవాసన తత్వాధిక తత్వాధిక తత్వమయీ తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియ సామగాన ప్రియ సౌమ్య సౌమ్య సదాశివ కుటుంబిని సదాశివ కుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి సర్వాపద్వి నివారిణి స్వస్థ స్వస్థ స్వభావ మధుర స్వభావ మధుర ధీర 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 సమర్చిత ధీర సమర్చిత చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదోదిత సదాతుష్ట సదాతుష్ట తరుణాదిత్య పాటల తరుణాదిత్య పాటల దక్షిణారాధ్య దక్షిణ దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ తరస్మేర ముఖాంబుజ కౌళినీ కేవల
కౌళిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని అనర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియ స్తోత్ర ప్రియ స్తుతిమతి స్తుతిమతి శృతి సంస్తుత వైభవ శృతి సంస్తుత వైభవ మనస్విని మనస్విని మానవతి మానవతి మహేషి మహేషి మంగళాకృతి మంగళాకృతి విశ్వమాత విశ్వమాత జగద్ధాత్రి జగద్ధాత్రి విశాలాక్షి విశాలాక్షి విరాగిణి విరాగిణి ప్రగల్భ ప్రగల్భ పరమోదార పరమోదార పరామోద పరామోద మనోమయీ మనోమయీ వ్యోమకేశి వ్యోమకేశి విమానస్థ విమానస్థ వజ్రిణి వజ్రిణి వామకేశ్వరి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచయజ్ఞ ప్రియ పంచప్రేత మంచాధిశాయిని పంచప్రేత మంచాధిశాయిని పంచమి పంచమి పంచభూతేషి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతి శాశ్వతైశ్వర్య శాశ్వతైశ్వర్య శర్మదా శర్మదా శంభుమోహిని శంభుమోహిని ధర ధర ధరసుత ధరసుత ధన్య ధన్య ధర్మిణి ధర్మిణి ధర్మవర్ధిని ధర్మవర్ధిని లోకాతీత లోకాతీత గుణాతీత గుణాతీత సర్వాతీత సర్వాతీత శమాత్మిక శమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్య బంధూక కుసుమ ప్రఖ్య బాల బాల లీలా వినోదిని లీలా వినోదిని సుమంగళి సుమంగళి సుఖకరి సుఖకరి శువేషాఢ్య సువేషాఢ్య సువాసిని సువాసిని సువాసిన్యర్చన ప్రీత సువాసిన్యర్చన ప్రీత శోభన శోభన శుద్ధమానస శుద్ధమానస బిందు తర్పణ సంతుష్ట బిందు తర్పణ సంతుష్ట పూర్వజ పూర్వజ త్రిపురాంబిక త్రిపురాంబిక దశ ముద్రా సమారాధ్య దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్ర యోనిముద్ర త్రిఖండేశి త్రిఖండేసి త్రిగుణాంబ త్రిగుణాంబ త్రికోణగ త్రికోణగ అనఘ అనఘ అద్భుత చారిత్ర అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయ జ్ఞాత అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానంద్వాంత దీపిక అజ్ఞానధ్వాంత దీపిక ఆబాల గోప విదిత ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక లలితాంబిక ఏవం ఏవం శ్రీ లలితా దేవ్యా శ్రీ లలితా దేవ్యా నామ్నాం నామ్నాం సాహస్రకం జగుః సాహస్రకం జగుః ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ శ్రీ లలితా రహస్య నామ సాహస్రస్తోత్ర సాహస్రస్తోత్ర కథనం కథనం నామ నామ ద్వితీయోధ్యాయః ద్వితీయోధ్యాయః. సర్వం శ్రీ లలితాంబికార్పణమస్తు. పూర్తయిపోయిన తర్వాత చివరిగా ఏం చెప్పాలి? ఏది మనం ఎక్కడైనా తప్పులున్నా మంచిగా చదివినా అంతా అమ్మవారికే సమర్పించుకుంటున్నాం. శ్రీ లలితాంబిక సర్వం శ్రీ లలితాంబికార్పణమస్తు. సర్వం శ్రీ లలితాంబికార్పణమస్తు. చాలా చక్కగా చదివించారు. మొట్టమొదటిసారి నా జీవితంలో ఇలా ఒక గురువు చెప్తూ ఉంటే నేను ఇలా చదవటం ఉచ్చరించటం అనేది. కానీ ఇప్పటివరకు నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, నేను చాలా తప్పులు చదివానమ్మా. నేను పారాయణ చేశాను, చదివాను. నేను శుక్రవారం అలా పెట్టుకుంటాను, లేకపోతే పౌర్ణమి అని కానీ అలా. కానీ నేను తప్పులు చదివాను.
నాకు ఇవాళ అర్థమైంది. మేబీ అమ్మవారు ఇలా వచ్చి అలా కాదు ఇలా అని ఆవిడే వచ్చి చెప్పారన్నట్టుగా భావించాను. తప్పులు ఇన్ని రోజులు చదివినందుకంటే తెలియక చేసినవి అవి. అలా చదివినందుకు అమ్మవారిని క్షమించమని కోరుకుంటూ గురువుగా చూడండి అమ్మా, మనకి మనం తప్పుడు అడుగులు చిన్నప్పుడు నడుస్తుంటే తప్పుడు అడుగులు వేసినా పడుతూ ఉంటాం, మళ్ళీ లేస్తూ ఉంటాం. అలాగా మనం తెలియక చేసిన తప్పులు అమ్మవారు తప్పకుండా క్షమిస్తుంది. నేను ఒకటే అనుకునేదాన్ని పారాయణ చేసేటప్పుడు, ఒకవేళ నిన్ను దూషించినట్లుగా నిన్ను తక్కువ చేసినట్లుగా ఏమైనా నేను చదివితే అందులో నన్ను క్షమించు, ఒకవేళ అది శిక్ష తప్పదనుకుంటే నేను అనుభవించేలాగా భరించగలిగే శిక్ష వేయమ్మా అని కోరుకునేదాన్ని. అవునమ్మా, తప్పులు చదివితే అమ్మవారు మనకి ఏమీ అసలు పనిష్మెంట్ ఇవ్వదమ్మా. ఇంకా నా బిడ్డలు ఇంత బాగా చదవడానికి ప్రయత్నిస్తున్నారు అనుకుంటుంది. కానీ తప్పులు చేసిన తర్వాత తెలిసిన తర్వాత మనం తప్పు లేకుండా ఇప్పుడు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు చాలా మంది నాలాగే మీరు కూడా ఏమైనా తప్పులు చదివినా తెలియక ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా ఈ వీడియోతో సరిదిద్దుకుంటారనే ఉద్దేశంతోనే ఇలా పారాయణ చేయడం జరిగిందండి. అరుణమ్మ గారు ఒప్పుకున్నారు, ఓపికతో నాకు ఇప్పుడు చెప్పారు. నేను కొంచెం మధ్య మధ్యలో అటు ఇటుగా చదివినా కానీ ఇది ఒకసారి మీరు సేవ్ చేసుకోండి. ఈ వీడియో సేవ్ చేసుకుని మీరు ఎప్పుడైతే పారాయణ ప్రారంభిద్దాం అనుకుంటారో అప్పుడు, ఇప్పుడు మేము చెప్పిన తర్వాత మీరు కూడా అలా వెంటనే చెప్పటం అలా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు కూడా చదవటం వస్తుంది. మీరు చక్కగా ఎటువంటి తప్పులు దోషాలు లేకుండా అమ్మవారి సహస్రనామ పారాయణం చేసుకోవచ్చు. అంతే కదమ్మా? చాలా సంతోషం అమ్మా. చాలా అమూల్యమైన సమయం మా కోసం కేటాయించి మీరు ఈ విధంగా ఒప్పుకున్నారు. ఇలా అమ్మవారి ముందు నాకు ఇద్దరు అమ్మలు కనబడుతున్నారు. మీ ముందు ఇలా నేర్చుకోవటం గురువుగా మిమ్మల్ని భావిస్తూ చాలా సంతోషం. శ్రీమాత్రే నమస్కారం. చాలా బాగా అంటే ఆ భక్తితో మీరు కూడా, నేను ఎలా భక్తితో చెప్తున్నానో ఆ భక్తితో మీరు కూడా అలాగే చదివారమ్మా. ఆ భక్తి మీలో ఉంది. చాలా సంతోషం. ఇంకా నేర్చుకుంటాను నేను కూడా. శ్రీమాత్రే నమః.